జై తెలంగాణ. ఒక్కసారి కూర్చోండి, కూర్చోండి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఏ చిన్ను అల్లరి చేయకు, వద్దు, వెంకట ఆగ, రాహుల్ ఆగు, కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ. ఒక్కసారి బయట బయట సంతాన బయట. జై తెలంగాణ. నిజంగా బతుకమ్మ పండుగ ముందే వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి దగ్గర నుండి వచ్చి మరి పెద్ద ఎత్తున ఇంత ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను మీరు అందరూ ఎందుకు ఇంత బేచైన్ అవుతున్నారని తర్వాత ఈ లిస్టు చూసినాక అర్థమైంది నాకు. పొద్దు నుండి 18 మంది మాట్లాడింది. మీ ఓపికకి నా జోహార్లు. పొద్దున్న నుండి మాట్లాడినటువంటి దిలీప్ రెడ్డి సార్ గారికి, కందికొండ శ్రీనివాస్ గారికి, రంగు నవీనాచారి గారికి, శివరాజం బొట్ల గారికి, మీరు జ్వరం ఉన్నా మాట్లాడిరానా ధన్యవాదాలు. అట్లనే రూప్ సింగ్ అన్న గారికి, గణపురం దేవేంద్ర అన్న గారికి, సుదర్శన్ ఎస్రంపల్లి గారికి, అట్లనే నరేష్ ప్రజాపతి గారికి, కందుల మధు గారికి, వెల్చాల దత్తాత్రేయ గారికి, పుశ్రీ స్వరూప గారికి, మేకా లలిత యాదవ్ గారికి, సోషల్ మీడియా సాగర్ గారికి, సోషల్ మీడియా మానస గారికి, దావా వసంత గారికి, నందిని కతార్ జాగృతి గారికి, ప్రమోద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధ్యక్షులకి, లింగం గౌడ్ గారికి, అట్లానే లింగం గౌడ్ గారు, లింగం ఉస్మానియా యూనివర్సిటీ లింగం గారికి, అట్లానే ఓపికగా విన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎవరికైతే అవకాశం వేయలేకపోయినామో, మా లోకేన్ రాజన్ ఉన్నాడు, వెంకట్ ఉన్నాడు, మీరందరూ చాలా పెద్ద సమూహాలను అడ్రస్ చేస్తారు. రాము యాదవ్, సంపత్ గౌడ్, శ్రీకాంత్, ఎవరికి కూడా అవకాశం వేయలేకపోయినాం, క్షమించాలి. కాకపోతే ఇట్లాంటి ట్రైనింగ్ సెషన్లు, ఇట్లాంటి నాయకత్వ శిక్షణ శిబిరాలు మనం ప్రతి జిల్లాలో కూడా పెట్టుకుంటాం. కాబట్టి ఎక్కడికక్కడ ఆయా జిల్లాలకు పోయినప్పుడు మీరే కథానాయకులై ఆయా జిల్లాలలో వీటిని లీడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అనేకమైన అవకాశాలు వస్తాయి. దిలీప్ రెడ్డి సార్ మాట్లాడుకుంటే ఒక మంచి మాట చెప్పింది. ఒక నది ప్రారంభం చూసినట్టయితే చిన్న పిల్ల కాలువ లాగానే ఉంటుందట. ఇలా ప్రోగ్రామ్ కూడా అంతే, జస్ట్ శాంపులే. ఇది ఉట్టి హైదరాబాద్లో మనం చాలా చాలా కంట్రోల్డ్గా కాన్స్టిట్యున్సీకి 2 మాత్రమే అని పిలిస్తే ఇంతమంది ఉన్నారు. ఇక మనము పెద్ద ఎత్తున మాస్ గ్యాదరింగ్ పెట్టాలంటే అది వేరే రకంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే, మనకు జ్వరం వస్తే యాంటీబయాటిక్ ఇస్తాం, ఒక చిన్న ఇంజెక్షన్ ఒక్క నరానికి ఇస్తే ఒక్కసారి ఒళ్ళంతా ఎట్లా పాకుతుందో, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా జాగృతి ముద్దుబిడ్డలందరికీ మీకు లీడర్షిప్ అనేటటువంటి అంశాలు మీకు అర్థమైతే తెలంగాణలో ప్రతి పల్లెకు కూడా మీరు వాటిని తీసుకుపోతారనే నమ్మకం, విశ్వాసం నాకుంది. అందుకోసమే ఇవాళ కేవలం లిమిటెడ్గా మిమ్మల్ని ఇక్కడ పిలుచుకొని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒక మాట నిజంగా మీకు చెప్పాలి. చాలామంది మాట్లాడుకుంటూ నా గురించి కానీ, జాగృతి గురించి కానీ, కేసీఆర్ గారి గురించి కానీ చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పిండ్రు. మీ యొక్క ప్రేమకు నిజంగా శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ మీ అక్కగా, మీ సోదరిగా, మీ మంచి కోరుకునే వ్యక్తిగా మీరందరూ రేపు ఫ్యూచర్లో పెద్ద పొజిషన్లలో ఉండాలని అనుకునేటటువంటి వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. ఆ మాట ఏంటంటే, నిజంగా కూడా 10 మందిని మనం లీడ్ చేయాలనుకుంటే, ఒక 1000 మందికి మంచి చేయాలనుకుంటే బయట విషయాలు, బయట అంశాలు మనల్ని ఎప్పుడు కూడా ఆపలేవు. మన మనసులో ఉన్నటువంటి అంశాలే మనల్ని ఆపుతాయి. ఒక లీడర్గా ఎదగాలంటే ముందు ఇన్నర్ ఇంజనీరింగ్ కావాలి, అవుటర్ ఇంజనీరింగ్ కాదు. ఇన్నర్ ఇంజనీరింగ్ అయ్యి నేనేం చేయదలుచుకున్నా, నేను ఎవరి కోసం పనిచేయదలుచుకున్నా, నేను ఎంత ఓపికగా ఉండదలుచుకున్నా, నేను ఎంతవరకు వెళ్ళదలుచుకున్నా, నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఎంత మేరకు నేను పోతా, నా కమిట్మెంట్ ఏంది అని ఆలోచించుకొని ఇన్నర్ ఇంజనీరింగ్ చేసుకొని బయలుదేరితే అది తొలి అడుగు అవుతుంది. అది మనల్ని చాలా పెద్ద ఎత్తుకు తీసుకెళ్తుంది. ఇక ఒక్కసారి మనిషిలో మనం గట్టిగా అనుకొని బయలుదేరితే ఆపే దమ్ము ఎవరికి ఉండదు. 100 సమస్యలు వస్తాయి. ఇవాళ ఒకటి వస్తుంది, రేపు ఒకటి వస్తుంది, ఎల్లుండి ఒకటి వస్తుంది. సమస్యలు లేని మనుషులు లేరు, సమస్యలు లేని జన్మ లేదు. కానీ నువ్వు నీ మనసు గట్టిగా చేసుకుంటే, నేను అంశం నీ మనసులో పెట్టుకుంటే 99% నేను ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి అంశాన్ని క్లారిటీతో పోతే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలంగాణ జాగృతి బిడ్డలు ఎంత దూరమన్నా పోతారు, ఏమైనా సాధిస్తారు అనేటటువంటి విషయం
చాలా సుస్పష్టంగా తెలుస్తున్నది. ఒక్క మాట మనం అనుకోవాలి, సమూహాలలో, రాజ్యాలలో, రాష్ట్రాలలో ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, మనం ఇంత ఎదిగినాం అంత ఎదిగినాం, మన జీడిపి ఇంతుంది అంతుందని చెప్తారు. కానీ జీడిపితో పాటు పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతుంది, అట్లానే ప్రజా ఆరోగ్యం ఎట్లుంది, అట్లానే ప్రజలకు స్వేచ్ఛ ఎంతుంది. సోషల్ మీడియా పిల్లలు మాట్లాడుకుంటూ చెప్పిండ్రు, ఉందా ఈ రాష్ట్రమై వాళ్ళ స్వేచ్ఛ? ఒక్క పోస్ట్ పెడితే పిరికి ముఖ్యమంత్రి ఎత్తుకపోయి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదా స్వేచ్ఛ? దానికోసం మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీతి నిజాయితీగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. పక్కోడు నిజాయితీగా లేడు కదా నేనెందుకు ఉండాలి అనుకుంటే ఇక ఎవడు ఉండాలి? మరి నాకు ట్రైన్లో కావాలి, నేను 500 రూపాయలు టికెట్కి ఇస్తా టీటీకి, ఎవడికో ఇంకోటికి పోతే పోని అవకాశం, ఎవరో ముసలాయనకు పాపం రావాల్సిన గుర్తు నాకు వస్తే చాలు అని మనం అనుకుంటే సమాజం అంతా కూడా అట్లే అనుకుంటుంది కదా. నీతి నిజాయితీ అనేది ఎక్కడో ఉండదు, మన దగ్గర నుంచే ప్రారంభం కావాలి. మరీ ముఖ్యంగా మనలాగా ఇట్లా మెడల కండువాలు వేసుకొని ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి బయలుదేరిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లనే ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం, ఈ సంస్థలో పనిచేస్తున్నాం, రోజు కలిసిమెలిసి ఉంటాం, ప్రతి ఒక్కరిని మొహం చూసుకుంటుంటాం తెల్లారితే. కానీ ఒకరి మీద ఒకరికి మనకు విశ్వాసం లేనంత కాలం మనమైతే ముందడుగేసే ఆస్కారమే ఉండదు. మరీ ముఖ్యంగా నా యువమిత్రులకు నేను చెప్తా ఉన్నా, క్విక్ రోడ్ ఏమీ లేదు సక్సెస్కి, హార్డ్ వర్క్ ఒకటే ఉంటుంది. టైం ఒకటే మిమ్మల్ని లీడర్ చేస్తుంది, కష్టం ఒకటే మిమ్మల్ని లీడర్ చేస్తుంది. తెల్లారి కల్లా షార్ట్ కట్లో పైకి పోదాం అనుకుంటే మీద పెద్ద పాము ఎదురు చూస్తుంటుంది, మిగతా అంత కింద పడతాం. ఎప్పుడు కూడా షార్ట్ కట్ అనేది నిలబడదు. కాబట్టి యువమిత్రులు పర్టికులర్గా ఒకరి మీద ఒకరు విశ్వాసం పెట్టుకోండి, ఒకరితో ఒకరి నాయకత్వ లక్షణాలు పంచుకోండి, విజయానికి సోపానాలు వేసుకోండి అని మీ అందరు కూడా ఈ సందర్భంగా మీ చెల్లిగా మీ అక్కగా మీకు తెలియజేస్తూ ఉన్నా. అట్లనే సామాజిక సంబంధాలు, నిజంగా ఈ విషయం చాలా డీప్గా ఆలోచన చేయాలి. మనము మన చుట్టూ ఉన్న సొసైటీతో ఎట్లుంటున్నాం అనేది చాలా సీరియస్గా మన పిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. మనం అనుకుంటాం పిల్లలు ఏం చూడరని, కానీ మీరు మీ నేబర్స్తో ఎట్లుంటారో మీ పిల్లలు కూడా రేపు వాళ్ళతో అట్లే ఉంటారు. కాబట్టి దయచేసి సామాజిక సంబంధాలు మంచిగా ఉండాలనే ఆలోచన మనం ఓవరాల్ డెవలప్మెంట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అన్నిటికన్నా ఎక్కువ ఈ సమాజం పట్ల మనకు ఒక కృతజ్ఞత ఉండాలి. నిజంగా చాలా గొప్ప మాట చెప్పారు ఎవరో, ఈ దేశం నాకు ఇచ్చింది అన్నది కాదు, ఈ దేశం నాకేమిచ్చింది అన్నది కాదు, నేను ఈ దేశానికి ఏమిచ్చినా అన్నటువంటిది ఆలోచన మనకు ఉండాలి. మనకు తెలంగాణ రాజ్యం వచ్చింది, తెలంగాణ స్వతంత్ర రాష్ట్రమైంది, మనకి ఏమి ఇబ్బంది ఉన్నది, ఇంకేం కావాలి, మనకు తెలంగాణ డెవలప్మెంట్ కోసం పనిచేయాలనేటటువంటి కమిట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ నిజంగా దురదృష్టకరం, తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మ తీసేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఎవరు మాట్లాడతలేరు. ఆ మేధావులు మౌనంగా ఉన్నారు కాబట్టి ఇవాళ మా తెలంగాణ జాగృతి సైనికులు బయలుదేరాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళను నిలదీయాలి, నిగ్గదీయాలి, అడగాలి. ఎందుకంటే మేధావులు అంటే బనకచెర్ల నీళ్లు తరలిపోతుంటే గోదావరి నీళ్లు వాళ్ళు మాట్లాడతలేరు. ఎందుకోసం మాట్లాడతలేరు? ఏ ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారు? శాశ్వతంగా ఉంటాయా ప్రభుత్వాలు? ప్రజల కష్టాలు ఉంటాయి శాశ్వతంగా, ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? ఒక్కసారి మన నీళ్లు పోతే, ఒక్కసారి గోదావరి నీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఏడికెళ్ళి తీసుకొస్తారో ఈ మేధావులను సూటిగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ బాధ్యత తెలంగాణ జాగృతి తలకెత్తుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి నిజంగా కూడా ఏ నాయకుడి దగ్గర అలావుద్దీన్ అద్భుత దీపం ఏమి ఉండదు, ఎవరి దగ్గర అక్షయ పాత్ర ఉండదు, తెల్లారి కల్లా అన్నీ కూడా మంచిగా చేయలేము. కానీ నిజం మాట్లాడాలి, మాట్లాడిన దాన్ని అమలు చేయాలి. ఇక మన రేవంత్ రెడ్డి మాటలు ఇంటి ఎట్లుంటుందంటే చచ్చిపోయినాక స్వర్గంలో కూడా నీకు సన్నబియ్యం ఇస్తా అంటాడు, అటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మాట నేను చెప్పలే, అలిశెట్టి ప్రభాకర్ అని మన జగిత్యాల కవి చెప్పింది. నాయకులు ఎట్లుంటారంటే చచ్చిపోయినాక స్వర్గంలో కూడా నీకు సన్నబియ్యం ఇస్తా అని వాగ్దానాలు చేసే నాయకులు ఉంటారన్నారు. అట్లాంటి నాయకుల్ని గుర్తుపట్టాలి, వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి. ఇవాళ అద్భుతం ఏంటంటే తెలంగాణ జాగృతిలో हमारे सलीम भाई है, सारे उनके ऑटो वालों के टीम है. अब हम हमेशा सोचते थे तीन पहिए जब हमें लेके जाएंगे तो रोकने वाला कोई नहीं रहता अन्ना. थैंक यू सलीम अन्ना, आपके सदारत में बहुत हमारे ऑटो वाले भाई हमारे पास आके शामिल हुए जागृति में, और भी होने वाले हैं और हम भी आपके साथ खड़े रहेंगे. जो अपनी वेलफेयर बोर्ड बननी है वो बनने तक हम आपके साथ मिलके लड़ेंगे और अपना जो मीटर चार्जेस नहीं बदले बहुत दिनों से उनको बदलने में भी हम आपके साथ रहेंगे. और मुसलमानों का रिजर्वेशन का भी जो मुद्दा है उसमें भी हम आपके साथ देंगे और बहुत आगे काम करना है. ये तो शुरुआत ही है और कुछ नहीं है.
और इसके साथ ఇక చివరిగా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాను దయచేసి మనందరం పాజిటివ్గా వాడదాం. మన జాగృతి సంస్థకు ఒక మంచి గుణం ఉన్నది. మనం తెలంగాణ ఉద్యమంలో ఎవరిని తిట్టలే కొట్టలే, సింపుల్గా బతుకమ్మ ఎత్తుకున్నాం, మా తెలంగాణ మాకు కావాలని అడిగినాం. చాలా ఆహ్లాదంగా ఉత్సాహంగా ప్రజలందరూ మనల్ని మెచ్చుకునేటట్టు 10 మంది మనతో కలిసి వచ్చేటట్టు మనం ఉద్యమం చేసినాం. ఇప్పుడు కూడా సోషల్ మీడియా దయచేసి మనందరం చాలా పాజిటివ్గా వాడుకోవాలి. మీ అందరితో నా రిక్వెస్ట్, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు పవర్ఫుల్ మనుషులు, మీరు ఒక్కొక్కరు 1000 మందితో సమానం. మళ్ళీ మీ ఊర్లోకి పోతారు, మీ నియోజకవర్గానికి పోతారు. మనం మళ్ళీ కలుసుకునేసరికి మండల శాఖలు గ్రామ శాఖలు అన్నీ కూడా వేసుకుంటాం. ఇక్కడున్న నాయకుల్ని నేను లెక్క పెట్టుకుంటా. మీ అందరికీ కూడా ట్విట్టర్ అకౌంట్ ఉండాలి, ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి. ఈ అన్ని అకౌంట్లలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మర్యాదగా ప్రశ్నించాలి. మొన్నటిదాకా ఎవరినాడు కదా అట్లా కాకుండా మర్యాదగా ప్రశ్నించాలి, కానీ తప్పకుండా ప్రశ్నించాలి. ఎట్ ద సేమ్ టైం మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా నిరంతరం పోస్ట్ చేయాలి, వాటిని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఏ టీవీ ఛానల్ మనం చూపించినా చూపించకపోయినా, ఏ పేపర్ అయినా మనకు రాసినా రాయకపోయినా, మన అంశాలను మనం చెప్పుకునేటటువంటి ఒక మహత్తరమైనటువంటి స్పేస్ ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఉన్నది. దాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి, చాలా పాజిటివ్గా వాడుకోవాలని మీ అందరినీ కూడా మళ్ళొకసారి నేను కోరుతున్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ నంబర్లు అన్ని రిజిస్టర్లు ఉన్నాయి. ఎవరొక్కరికి ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా మీ అందరికీ తెలుసు నేను అసలే మంచిదాన్ని కాదు, నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి మీ అందరికీ ట్విట్టర్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇమ్మీడియట్గా క్రియేట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ, మరి ఇక్కడికి నిజంగా వచ్చిన బలమైన నాయకులు మా మహిళలు, మా ఆడబిడ్డలు, మా మాధవి ఉంది 1000 మందికి రిప్రజెంటేటివ్, మా వరలక్ష్మి ఉంది 1000 మంది అంగన్వాడీలకు రిప్రజెంటేటివ్, ఇప్పటిదాకా మాట్లాడిన మా వసంత, మా లలితమ్మ, ఇక్కడ ఉన్నటువంటి మా నిషా, లావణ్య, స్వప్న, ఒకరు కాదు ఇద్దరు కాదు, పరమేశ్వరి, కవిత, ఎలి, నెక్స్ట్ టైం మాట్లాడే అవకాశం ఇస్తాను నీకు, మమతారెడ్డి, రజితారెడ్డి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరందరూ నా పక్కన ఉంటే మిమ్మల్ని చూసి ఇంకో 100 మంది ముందుకు వస్తూ ఉన్నారు. మేము అక్కతో ట్రావెల్ చేస్తాం, మహిళల కోసం, నాయకత్వం కోసం జాగృతి మాకు స్పేస్ ఇస్తుందని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. మీరు అట్లనే నిటారుగా నిలబడండి, ఎవరేమన్నా భయపడకండి, మీ వెనుక నేను ఉంటాం, మనం ఎవడేమంటారో కూడా చూసుకుందాం. అసలే భయపడేది లేదు. వచ్చే జమానా అంతా మా ఆడబిడ్డలదే. మొత్తం 153 సీట్లలో సగం సీట్లు మాకే వస్తాయి. కాబట్టి అన్నదమ్ములందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మహిళా బిల్లు కోసం కొట్లాడినటువంటి సంస్థగా మహిళలను నాయకులుగా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఇప్పుడు ఇక్కడున్న మన స్టేట్ నాయకులంతా కూడా మహిళా మనులు. మీ అందరికీ జిల్లాలు అలకేట్ చేస్తాం. రేపటి నాడు జిల్లాలకు పోయి లీడర్షిప్ ప్రోగ్రామ్స్ మీరే చేయాల్సి ఉంటుంది, మహిళా నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సి ఉంటుంది. చాలామంది విదేశీ శాఖల్లో ఉన్నటువంటి మా బిడ్డలందరూ కూడా వచ్చిండ్రు, వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈసారి విదేశీ శాఖలు చాలా కొత్త ఏర్పడ్డాయి, వాటన్నిటిలో కూడా బతుకమ్మను పెద్ద ఎత్తున చేస్తాం, తెలంగాణ సంస్కృతిని కూడా నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళొకసారి చెప్తున్నా, స్పెషల్ ఫోకస్ హైదరాబాద్. ఖచ్చితంగా హైదరాబాద్లో గల్లీ గల్లీలో జాగృతి జెండా ఎగరాలి, గల్లీ గల్లీలో జాగృతి జెండా గద్దె ఉండాలి. ఎట్లయితే ఒకప్పుడు 150 డివిజన్లో హైదరాబాద్లో మనకు బలం ఉండేనో ఆ బలాన్ని సంతరించుకునేలాగా మన కార్యాచరణ ఉండాలని చెప్పి